వాళ్ళ ఇంటికి వచ్చి మరీ దీంతో కొడతా చెప్తున్నా. ఎప్పుడు ఎవ్వరు విమర్శించొద్దు, అయిపోయింది. ఎంత విమర్శించాలో అంత విమర్శించేసారు. ఇంకొకసారి పవన్ అన్న గురించి ఎవరైనా బ్యాడ్గా మాట్లాడినా, లేడీ కావచ్చు ఎవరన్నా కావచ్చు, సారీ మీరు లేడీస్ గురించి ఇలా అంటున్నారు అని అనుకోవచ్చు. నేను అందరినీ అనట్లేదు, శ్రీరెడ్డి లాంటి వాళ్ళను మాత్రమే అంటున్నా. మొన్నటిదాకా ఓ పెద్ద పీకేసుకుంది కదా, ఇప్పుడు ఏమైంది, ఎక్కడి ఉంది? మొన్న ఉన్నంత స్ట్రాంగ్నెస్ ఇప్పుడు ఉందా తను? లేదు. ఎప్పుడు ఒకటేలాగానే ఉండాలి, ఇప్పుడు కూడా అలానే ఉండు. మరి ఎందుకు అట్లా డల్ అయిపోయినావు? ఎవరో వాడిని యాంకర్గా అంత వానితో మీకేం పని? వాని పేరు ఏందో రాత్రే చూసాను నేను వీడియోలు. నేను అసలు శ్రీరెడ్డి గారి వీడియోస్ నేను చూడను, రాత్రే చూసాను నేను. అమ్మమ్మమ్మ ఎంత నీచంగా ఉన్నాయి అసలు, అబ్బాబ్బాబ్బా చాలా నీచంగా ఉన్నాయి. ఎందుకోసం తెలుసా? ఇలాంటి వాళ్ళకి ఇలా ఇంకా మాట్లాడుతూ ఉన్నారు, కొనసాగిస్తున్నారంటే రిప్లై ఇచ్చేటోళ్ళు ఎవరు లేరు కాబట్టి, ఎందుకు రాబోయే ఆమెతో అని అనుకుంటున్నారు కాబట్టి. నాలాగానే ప్రతి ఒక్కరూ యుద్ధం చేయండి, రిప్లైలు ఇవ్వండి, తిట్టండి, ఆటోమేటిక్ వాళ్ళు తగ్గిపోతారు. ఎదుర్కొనే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి అలా తను రన్ చేసుకుంటూ వస్తుంది. తన పర్సనల్ ఒపీనియన్ అనుకోవచ్చు కదా, పర్సనల్ ఒపీనియన్ ని పర్సనల్ గా నీ దగ్గరే పెట్టుకో. నువ్వు చేసిన వీడియో పబ్లిక్ లోకి ఎందుకు వేస్తున్నావు? మరి ఏం చూపించాలని వేస్తున్నావు? మిమ్మల్ని కూడా క్వశ్చన్ చేయొచ్చు కదా, బంగారం ఉంది కదా అని చెప్పేసి మీరు అట్లా పెట్టుకొని తిరగడం కంటే ఇంట్లో పెట్టుకోవచ్చు కదా అని మిమ్మల్ని క్వశ్చన్ చేస్తే. నేను బంగారం వేస్తున్నాను కానీ నేను బంగారం ద్వారా వేరే వాళ్ళు విమర్శిస్తున్నానా? కొంతమంది లేని వాళ్ళు కూడా ఉంటారు కదా, మిమ్మల్ని చూడగానే వాళ్ళకి ఆశ పుడుతూ ఉంటది కదా, మనం కొనుక్కోలేని సిచ్యువేషన్ లో ఉంటారు కదా. ఒక విషయం చెప్పాలనా, ఏం లేనోనికి సైకిల్ అన్న కావాలని ఉంటది, సైకిల్ లేనోనికి బండి, సైకిల్ ఉన్నోనికి బండి కావాలనిపిస్తుంది, బండి ఉన్నోనికి కారు కావాలనిపిస్తుంది. అవునా కదా? ప్రతి ఒక్కరూ కష్టపడితే, కష్టపడడానికి మనకు చేతులు ఇచ్చాడు, కళ్ళు ఇచ్చాడు, కాళ్ళు ఇచ్చాడు అలా ఏం లేదో అని ఎందుకు అనుకుంటున్నారు? కోట్ల ఆస్తి ఇదంతా, మన శరీరం కోట్ల ఆస్తి. మన శరీరం మంచిగా ఉందనుకో చాలు, అదే కోట్ల ఆస్తి. మనకి ఏ బంగారము ఏవి మనకు అవసరం లేదు. ఏమేం చేస్తారు మీరు? జాబ్ చేస్తారా ఏమన్నా? లేకపోతే మీరు రామాయణం మొత్తం విని రామునికి సీత ఏం కావాలంటే నేను ఏం చెప్పను. రౌడీ అని మీరే అంటారు, దాని తర్వాత కబ్జాలు అని మీరే అంటారు, రియల్ ఎస్టేట్ అని మీరే అంటారు. వీటన్నిటిని ఒప్పుకున్నారు అన్న. నేను క్వశ్చన్ మార్క్ పెట్టినా, నేను రియల్ ఎస్టేట్ చేస్తా, సోషల్ వర్క్ చేస్తా, ఇంకేమైనా చిన్న చిన్న సెటిల్మెంట్ ఉంటే చేస్తా. మనకి డబ్బులు పోతాయి కదా, అంటే మన చేతిలోకి వెళ్ళి మనం పెట్టుకోవడం, వాళ్ళకి హెల్ప్ చేయడం లాంటివి జరుగుతూ ఉంటాయి. రియల్ ఎస్టేట్ కానీ చిన్న చిన్న ల్యాండ్ ఇష్యూలు కానీ ఎందుకు చేస్తాం? డబ్బులు రావడానికి. సోషల్ వర్క్ ఎందుకు చేస్తాం? ఒప్పుకున్నారు, ల్యాండ్ ఇష్యూస్ చేస్తాం. ఇష్యూస్ అంటే మనం దౌర్జన్యంగా పోయి ఏం చేయం. దాని తర్వాత సోషల్ వర్క్ అనేది ఎందుకు చేస్తామంటే ఎవరన్నా పాపం ఆకలితో ఉన్నారు, సరే మనతో ఇంత అయింది, ఇంతైనా వాళ్ళకి హెల్ప్ చేస్తే కొంచెం హ్యాపీ అనిపిస్తుంది. ఎవరైనా మీ దగ్గర కంటే పెళ్లి కొంతమంది ఇప్పుడు లవర్స్ ఉంటారు కదా, వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోరు, మీ దగ్గరకు వచ్చి పెళ్లి చేయమని ఎంతో మందికి పెళ్ళిళ్ళు చేశా నేను, ఎంతో మందికి పెళ్ళిళ్ళు చేసా, వాళ్ళ ఇంట్లో ఒప్పించా కూడా. కానీ మీకు మాత్రం పెళ్ళి అవుతలే. నా పెళ్లి గురించి వదిలేయండి, అది పెద్ద స్టోరీ, అది దాని గురించే వదిలేయండి, అదో పెద్ద స్టోరీ అది. సూర్యాబాయ్ అంటే అందరికి ఇట్లా అట్రాక్ట్ అట ఏమో, నేను విన్న వరకు చెప్తున్నా. అంటే గ్లామర్ గా ఉంటాడు, సో ఇట్లుంటాడు, అన్ని ఇట్లా రౌడీ అని మీరే అంటారు, గ్లామర్ అని మీరే అంటారు. ఈ రెండిట్లో దేనికి నేను వాళ్ళే వేసుకుంటారు. మీకు ఏది ఇస్తారో చూద్దాం, కామెంట్ రూపంలో తెలియజేయండి. కానీ నేను చెప్తాను, కామెంట్ ఏమొస్తుంది తెలుసా? అదే తింగర్ గానే కామెంట్ వస్తుంది. ఎందుకంటే నా కొడుకులు, చెత్త నా కొడుకులు. ఒక వ్యక్తి అట్లనే అనుకుంటా, నేను అట్లనే అనుకుంటా. సరే, ఒక చిన్న విషయం, పార్టీలు పక్కన పెడితే అల్లు అర్జున్ గారు ఏదో ఫ్రెండ్ అని చెప్పి వెళ్ళారు, అంత గలీజ్గా తిట్టాలనా? అంత గలీజ్గా కామెంట్ పెట్టాలనా? మీకు ₹1 అడిగిండా? మీ ఇంట్లో వచ్చి ఏమన్నా ప్రాబ్లం క్రియేట్ చేసిండా? ఏం చేసిండు? ఏం చేయలే కదా. అతని ఇష్టం, అతను వెళ్ళాడు వచ్చాడు, అన్ని గలీజ్ కామెంట్లు ఎందుకు? సో నేను ఒకటి అంటే లాస్ట్ ఇష్యూ కూడా కంప్లీట్ అయిపోయింది కానీ, పవిత్ర జయరామ్ గారు అలాగే చందు గారు, అంటే మీకు జనరల్ గా వాళ్ళు తెలుసా? చందు మీకు ఫ్రెండా? అన్ని ఇంటర్వ్యూస్ లో అది వద్దమ్మా, నేను దాని గురించి మాట్లాడాను. చెప్పండి. అవును, నాకు ఫ్రెండే. ఫ్రెండ్ కలిసి అడిగితే మీరు కాదు అని చెప్పిందంటే మీరు ఎప్పుడు మాట్లాడలేదట కదా తనతోనే? శిల్పతోనా? లే, అప్పుడు ఎప్పుడో కొన్ని ఇయర్స్ కింద మేము చేసేటప్పుడు అప్పుడు మాట్లాడేది. ఎప్పుడు 10 ఇయర్స్ కింద అయిపోయింది. మ్యారేజ్ అయింది, ఒక పాప కూడా. అప్పుడు వెళ్ళి కలవడం లాంటివి ఏమైనా చేశారా? లేదండి, అప్పుడు చందు ఉన్నప్పుడు. చందు చనిపోయినప్పుడు మీరు రాలేదు? రాలే.
పలకరించారా వెళ్ళి మళ్ళీ? వెళ్ళాను. ఎలా వెళ్తామండి, అంత పెద్ద ఇన్సిడెంట్. అసలు దాని గురించి మాట్లాడుకోవాలన్నా కూడా అంటే ఎప్పటికీ కనెక్టివిటీగా ఉండేటోడా మీతో మాట్లాడడమైనా ఏదైనా షేర్ చేసుకోవడం లాంటివి అంటే జరిగేదా? 2 years నుంచి లేమండి ఎక్కువ కాంటాక్ట్లో. ఎందుకంటే అప్పుడు కూడా మధ్యలో ఇప్పుడు ఎట్లా అంటే ఆర్టిస్ట్ ఎలా అంటే సెట్లో ఉన్నంతసేపే క్లోజ్ ఉంటాం. ఇంకా ఎక్కువ క్లోజ్ అయ్యేది కొంతమంది మాత్రమే. కొన్ని సీరియల్స్ చేసాం కాబట్టి చాలా క్లోజ్గా మూవ్ అయ్యాం, కలిసాము. దాని తర్వాత అతని ఇష్యూస్ అతనికి ఉంటే, నా ఇష్యూస్ నాకు ఉంటాయి. సోషల్ మీడియా వల్లనే తెలుసుకున్నారా ఆయన ఇన్సిడెంట్స్ ఇలా జరిగిందని చెప్పేసి? ఎవరైనా కాల్ చేసి చెప్పడం జరిగింది? లే సోషల్ మీడియా దాన్ని తెలుసుకున్నాను. అతనికి నాకు కామన్ ఫ్రెండ్స్ ఎవరు లేరు. వెళ్ళి కలవడం అట్లాంటివి ఏం చేయలేదు? అర్థం కాలే. 10th డేకి వెళ్ళడం ఏమన్నా జరిగిందా? అవును, కొంచెం హెల్త్ ఇష్యూ ఉండే వెళ్ళలే నేను. నాకు కూడా హెల్త్ ఇష్యూ ఉంది, కొంచెం వెళ్ళలే నేను. కానీ వెళ్ళి ఇంటర్వ్యూస్ అయితే ఇచ్చారు మీరు? తెలియగానే అంత ప్రచారం చేస్తున్నారు, బ్యాడ్ 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 అని ప్రచారం చేస్తున్నారు. నాకు మంచి అనిపించాలి, ఎందుకంటే మంచి బ్యాడ్ కాదా మరి? బ్యాడ్ కాదా మరి అంటే ఇక నేను ఏం చెప్పానండి, ఆల్రెడీ దాని గురించి మొత్తం టాపిక్ అయిపోయిందండి. దాని గురించి నేను ఇది చెప్పండి, బ్యాడ్ కాదా? బ్యాడే